హాయ్ హలో నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. నా దరిద్రం దప్పో నా దరిద్రం పుట్టో లేకపోతే నా కర్మ గారిపోయో నిన్న బ్రదర్ అని ఒక సినిమా చూసిన అండి. మన జయం రవి గారు నటించిన సినిమా అనమాట. ఇప్పుడు జయం రవి గారు అంటే మన తెలుగు వాళ్ళకి కొద్ది గొప్ప బాగా అంటే మన తెలుగు వాళ్ళ వరకు తెలిసిన సినిమా. ఆయన ఫేస్ బాగా బయటకు వచ్చింది ఏంటంటే మనం ధృవాన్ని రీమేక్ చేసిరు అన్నప్పుడు మనము అసలు ఆ రీమేక్కి సంబంధించిన సినిమా ఏందని వెనక్కి వెళ్ళి చూసినప్పుడు, అంటే నేనైతే అలాగే చూసా. అది చూసినప్పుడు ఓకే జయం రవి గారు చేశారు, సో ఆ సినిమాని మనకి ఇప్పుడు రామ్ చరణ్ గారు రీమేక్ చేస్తున్నారు అనే విషయం నాకు అర్థమైంది. సో ఆ ఇంప్రెషన్ ఉన్నది నాకు మైండ్లో. సో సినిమా చూశాను, ఎందుకంటే ఇంకా ఓపెన్ చేసినప్పుడు మన సినిమా మొదలెడితే ఏంటంటే ఫినిష్ చేయకపోతే మనకి నిద్ర పట్టది, ఆకలి కాదు, పిచ్చిగా అవుతుంటుంది. సో స్టార్ట్ చేసిన ఒక 15 నిమిషాలకి హీరో ఇంట్రడక్షన్, ఆయన ఫ్యామిలీ ఏంది, ఆయన కథ ఏంది, కార్ఖానం ఏంది, ఇంకా అదంతా మొత్తం ఎంటర్ అయిపోయింది అనమాట. కరెక్ట్ 15 నిమిషాలు సినిమా లోపల పోయిన తర్వాత ఒక దరిద్రపు కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి. అసలు అది దరిద్రపు అని నేను ఎందుకు అంటున్నా అంటే, అసలు ఇట్లా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా కూడా ఇప్పుడు జయం రవి గారు అంత పెద్ద స్టార్ గారు, మరి ఇట్లాంటి సినిమాలు అంటే ధృవ చూసిన ఇంపాక్ట్ నాకు ఒకటి ఉంది కాబట్టి, మరి అట్లాంటి సినిమాలు చేసేటోళ్ళు ఇలాంటి సినిమాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతలేదు. నాకు ఇప్పటికీ అది ఒక $1 మిలియన్ క్వశ్చన్ లెక్క అయిపోతుంది. మీ టాలెంట్లేమో పీక్స్లో ఉంటాయి, మీ నటన చాతుర్యాలు కూడా వేరే లెవెల్లో ఉంటాయి. మరి ఇటువంటి కథలు చూస్ చేసుకుంటున్నారు, మరి ఇవి హిట్ అయితే అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? సినిమా అండి మొత్తం ఒక ఫ్యామిలీ డ్రామా నడుస్తూ ఉంటుందండి. మనం చూడని డ్రామా కాదు, మనకు తెలియని ఆ ఫ్యామిలీ పంచాయతీలు కాదు, ఏదో పోతూ ఉంటుంది ఫ్యామిలీ డ్రామా. దీంట్లో భూమిక గారి క్యారెక్టర్ ఉంటుందండి, మన జయం రవి గారి అక్క రోల్ అనమాట. సినిమా మొత్తం అక్క సంసారం, తమ్ముడు వెళ్ళి మొత్తం సర్వనాశనం పట్టిస్తాడు. వాళ్ళ అక్క కూడా పౌరుషానికి పోయి నా తమ్ముడు కంటే ఇది కాదు, బొచ్చు కాదు ఏం చెప్పి పిల్లల్ని వేసుకొని పక్కకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళ అక్క సంసారాన్ని వాళ్ళ తమ్ముడు ఎట్లయితే చెడగొట్టాడో మళ్ళీ వెళ్ళి చక్కదిద్దాలన్నమాట. ఆ చక్కదిద్దే అసలు చెడదొబ్బేదే చెండాలంగా ఉంటుందండి. మనకి ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు నాకు ఆంధ్ర సైడ్ ఎట్లుంటుంది ఏందనేది నాకు అంతగానం ఐడియా లేదు. అంటే ఈడ తెలంగాణ సైడ్ జోలికి బామ్మర్ది వస్తే ఎట్లుంటుంది కథ అనేది నాకు బాగా ఎరక. ఇప్పుడు ఆంధ్ర సైడ్ అది ఎట్లుంటుంది ఏందనేది మనకు తెలియదు అంతగానం. సో ఇప్పుడు విషయం ఏంటంటే, బామ్మర్ది పోయి బావతో పంచాయతీ పెట్టుకునే పరిస్థితి పోతే అక్క తొడలు కొట్టేసి బయటకు వచ్చేసి ఏందో అసలు అది మరి ఏ ఊరో చూడడానికి చేశారో నాకు అసలు ఏం అర్థం కాలేదు భయ్యా. నిజంగా నేను మీకు సినిమాని సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకు సజెస్ట్ చేస్తానంటే, మనం ప్రతిసారి బ్రహ్మాండంగా ఉన్న సినిమాలు మాత్రమే మేము చూస్తాం, మిగతా సినిమాలని మేము చూడం అని మీరు కూర్చుంటే అసలైన ఫన్ అనేది మీరు మిస్ అయిపోతారు. మీరు చెప్పేదినండి, మనకిప్పుడు హ్యూమర్ కామెడీ అనేది పీకింది. అంటే మన బ్రహ్మానందం గారు, వెనల్ కిషోర్ వీళ్ళు చేసే ఎక్స్ప్రెషన్తో కంబైన్ అయ్యి మనకి వచ్చే హ్యూమర్ ఉంటుంది చూసినావా, అట్లాంటి కామెడీ అనేది మనకి డికేట్స్ మనకు పోయింది. ఇప్పుడు అంతా ఏదున్నా కూడా డబల్ మీనింగ్ కామెడీలు, డైరెక్ట్ బూత్ కామెడీలు ఇవే ఉన్నాయి తప్ప మనం ఎంజాయ్ చేసే కామెడీలు ఉండవు. సో మనం ఏంటంటే మనం జీనియస్ అయిపోయినాం కాబట్టి సినిమాలు చూడడంలో మనలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు, ఇలాంటి సెన్స్లెస్ ఆల్రెడీ చూసి విరక్తి దొబ్బి చిరాకు దొబ్బి బాగా బోర్ కొట్టించే సినిమాలు చూస్తుంటే మనకు ఇంకా అది కొంచెం బూస్టప్గా అనిపిస్తుంది. అవి చూసి మనం మొహాలు చూసుకొని ఎటకారాలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. బేసిక్గా మీమర్స్కి స్టఫ్ ఇచ్చేది మీలాంటి పెద్ద సినిమాలు లత్కొర సినిమా లాగా జరిగినప్పుడే. అసలు అది ఓటీటీలో చూడడానికి కూడా పనికిరాదండి, అంత వరస్ట్గా అనిపించింది సినిమా. నేను మీకు చెప్తున్నా కదా, ఈ తమ్ముడు వెళ్ళి అక్క సంసారాన్ని గుడిపేస్తాడు, ఇక వాళ్ళ పేరెంట్స్ ఏడ్చి మళ్ళీ నీ అక్క సంసారం నువ్వే నిలబెట్టు. హీరోకి ఒక ఏం ఉండదండి, గాలెటు ఇస్తే అటు పోతాడు అనమాట. పోను అదన్నా సరిగ్గా పోతాడంటే అట్ట కూడా పోడు, మొత్తం సర్వనాశనం. ఒకది నవ్వుతారు, వాళ్ళే మొత్తుకొని వాళ్ళే నవ్వుతారు. మేమెందుకు చూడాలో నాకు అసలు అర్థం కావట్లేదు. మీరు నవ్వేదానికి మేము చూడాలా, మేము నవ్వుకోవడానికి మీరు చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని చూసి మీరు నవ్వుకుంటే మేమెందుకు చూడాలి ఇంకా సినిమా చెప్పండి.
మీరు నవ్వుతా అంటే మిమ్మల్ని చూసి మేము నవ్వడానికా? అసలు థ్యాంక్ గాడ్ ఎందుకు అనుకోవాలంటే ఇక తెలుగు సినిమా కాదు, ఇక తెలుగు సినిమా కాదు. తెలుగు సినిమా ఏంటే నేను ఇంకెంత వరస్ట్గా మాట్లాడే ఉన్నా, అసలు నా సెన్సెస్ కూడా దాటిపోయి మాట్లాడతా. ఇక్కడ కోపం అంతా ఎప్పుడు వస్తుంది తెలుసా నాకు? దరిద్రపు గొట్టు సినిమా మంచి మంచి ప్యాడింగ్లు అంతా పెట్టుకొని, దానికి మంచి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ పెట్టుకొని, మంచి మంచి మ్యూజిక్ పెట్టుకొని, మంచి ప్యాడింగ్, రామేశ్వర్ గారు లాంటి బ్రహ్మాండమైన ప్యాడింగ్, భూమిక లాంటి బ్రహ్మాండమైన ప్యాడింగ్ పెట్టుకొని, ఇటువంటి ప్యాడింగ్లంతా పెట్టుకొని ఒక వజ్రం లాంటి కంటెంట్ తీయాల్సింది పోయి ఎప్పుడు చూసినా చీప్ చిల్లర అదే లతకోర పంచాయతీలు తీసుకొచ్చి ఈ కాలంలో కూడా చేస్తా అంటే మరి ఎవడు చూస్తాడు, మరి ఎందుకు చూడాలని నాకు అర్థమవుతలే. మా మీద వదులుతానట్టు చూసినావా, అది పెద్ద కర్మలాగా అయిపోయింది, పెద్ద కర్మకాండలాగా అయిపోయింది. నేను ఒక్కటే హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఇది తెలుగు సినిమా కాదు, మీరు వెళ్ళి చూడండి. నాకైతే నేను పెట్టిన కూడా తమ్నేల్లో చచ్చిపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ నిజంగా అట్నే అనిపించింది. కానీ సావాలా, బతికే ఉన్నా, బతికి చూసిన. ఇక మీరు కూడా చూసి సావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడతారని నేను కూడా ఆశిస్తాను. సో గది ఈ రివ్యూ చెప్పడం కాదు, ఆ సినిమా ఇంక తెలుగు సినిమా, నేను అదే అంటున్నా, తెలుగు సినిమా ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ తెలుగు సినిమా కాదు కాబట్టి ఇంక చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా. లేకపోతే తెలుగు వాళ్ళు ఇలా చేసి ఉంటే ఉన్నాయి, చాలా వజ్రఖండాలు ఉన్నాయి బయట. అన్ని మంచి మంచి సినిమాల గురించి ఎవరు మాట్లాడనక్కర్లేదండి, బట్ ఇట్లాంటి వజ్రాలని బయటికి తీసుకొచ్చి జనాలు చూపించాలి, ఇలాంటి సినిమాలు ఉన్నాయని. నాయన వరస్ట్కే వరస్ట్. మరి ఇలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లకి, గొప్ప గొప్ప కథలు ఎంచుకున్న ప్రొడ్యూసర్లకి లాల్ సలాం కామ్రేడ్ అండి. ఇక మీకు ఇక సలాం తప్ప నేను ఇంకేం చేయలేను. సో అది దోస్తులు, ఇక నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తాయి. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.